నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మీ పేరండి? గోసు రాంబాబు. ఏ ఊరు సార్? దుందిరాలపేట, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ జిల్లా. సార్ ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారండి? మేము ఒక 6 వేసినాం సార్. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఎన్ని ఎకరాలు సార్? 4 ఎకరాలు సార్. దీనికి ఏం స్ప్రేయింగ్ చేశారు సార్? అది సన్ రైజ్ వాళ్ళది ఫోకస్ అను సూపర్ కాలేజ్ వాడింది సార్. వాడకముందు ఏం గమనించారు సార్? వాడకముందు పురుగు ఉంది, ఎర్రగా ఉంది చేను. వాడాక లైట్గా నలుపుకొచ్చేసింది. పురుగు మాత్రం 2 పురుగులు వెళ్ళిపోయినాయి సార్. సార్ రైతులందరికీ ఏం చెప్తారు సార్? ఇది వాడుకోవచ్చు సార్, బాగుంది రిజల్ట్. ఈ మందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఏ షాపు? దుందిరాలపాడు చప్పటి కొండలరావు కొట్లు, లక్ష్మీ నరసింహ ఏజెన్సీ. సార్ రైతులందరికీ ఏం రిఫర్ చేస్తున్నారు? దీన్ని వాడుకోవచ్చు సార్, అనుకూలంలో ఉందని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? గోసు రాంబాబు అండి. ఏ ఊరండి? దుందిరాలపాడు, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ జిల్లా. సార్ మిర్చి ఎంత సాగు చేశారు సార్? మేము ఒక 6 ఎకరాలు వేసాం సార్. ఓకే సార్. ఇప్పుడు మనం ఉన్న పొలం ఇది ఎన్ని ఎకరాలండి? 4 ఎకరాలు సార్. సార్ ఈ పొలానికి ఏం స్ప్రేయింగ్ చేశారు సార్? స్ప్రేయింగ్ సన్ రైజ్ వారిది, వాళ్ళు మొన్న కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి ఇవి కొట్టి చూడండి అని చెప్పారు. అయితే మేము ఆ రోజుకి ఫస్ట్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు మేము ఏ మందు కొట్టలేదు. అందుట్లో అదివరకు నా దగ్గర పచ్చ పురుగు, లద్దె పురుగు 2 ఉన్నాయి సార్. ఆ 2 పురుగులు ముడత పోయి రిజల్ట్ వస్తుంది చేను. అది సార్. అదే మందు పేరు ఏం పేరండి? మందు పేరు ఒకటి ఫోకస్, ఒకటి సూపర్ కాలేజా. సార్ కొట్టక ముందు ఏం గమనించారు? కొట్టక ముందు అసలు రిజల్ట్ లేదు సార్. పురుగు మయంగా ఉన్నాం సార్. కొట్టాక పురుగు పోయింది, రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. మీరు రైతులు వస్తుంది. ఓకే సార్. రైతులకి ఈ మందు స్ప్రేయింగ్ చేసుకోమని మీరు సలహా ఇస్తారండి? చాలా బాగుంది సార్, కొట్టుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.